ఇప్పుడు మేము మీకు ఒక గ్రామాన్ని చూపిస్తాం. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యమే కాదు, మెరుగైన సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. మరి యూరియా బుక్ చేసుకోవడం ఎలా? మహబూబాబాద్ జిల్లా నేలవంచ గ్రామంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం యూరియా బుకింగ్కు యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి అంటే సిగ్నల్స్ లేక గ్రామ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ కోసం వాటర్ ట్యాంకులు ఎక్కుతున్నారు, కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు. అయినా సిగ్నల్స్ అందుబాటులో లేక ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమకు నేరుగా యూరియా అందించాలి అని కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. డిజిటల్ ఇండియా, సాంకేతిక విప్లవం, ఆన్లైన్ సేవలు ఇవన్నీ అభివృద్ధికి సంకేతాలు నిలుస్తున్నాయి. కానీ ఈ సాంకేతిక అందని ఎన్నో ఏజెన్సీ గ్రామాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సాంకేతికతే ఇక్కడ రైతులకు శాపంగా మారింది. జిల్లాలోని గూడూరు మండలం నేలవంచ గ్రామంలో ఏ నెట్వర్క్ కూడా సంబంధించిన సిగ్నల్ లేకపోవడంతో యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నో సాంకేతిక విప్లవం పేరుతో రైతులకు సేవలు చేయాల్సిన ప్రభుత్వాలు ఇక్కడ ఏజెన్సీ గ్రామాలు, గిరిజన గూడాలను మాత్రం రైతులను గుర్తించలేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సాంకేతికత చివరి గ్రామాల వరకు అందాల్సి ఉండగా ఇక్కడ మాత్రం అందకపోవడంతో, ఏ నెట్వర్క్ సిగ్నల్ లేకపోవడంతో ఇలా రైతన్నలు విజువల్ చూసుకోవచ్చు. మనం రైతులంతా కూడా టవర్లు, ఇది వాటర్ ట్యాంకులు, చెట్లు ఎక్కి యూరియా యాప్ కోసం అది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వానదేవుడు కరుణిస్తూ ఇప్పటికే తొలకరి జల్లులు, ఖరీఫ్ సాగు మొత్తం అన్నదాతలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం రైతన్న యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం మొత్తం కూడా యూరియా మీద ఆధారపడి పంటలు పండుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇలాంటి ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో మాత్రం రైతులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఏదైతే యూరియా గతంలో ఎన్నలేని విధంగా ఈసారి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే యూరియా సరఫరా అవుతుంది. కానీ ఇక్కడ ఏ నెట్వర్క్ సంబంధించిన సిగ్నల్ లేకపోవడంతో ఇక్కడ రైతులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఆకాశం వైపు చూస్తున్న రైతన్న ఇప్పుడు మాత్రం సిగ్నల్ వైపు అయితే వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు వీటిని ఏ విధంగా యూరియా సప్లై చేసుకోవాలి, మీ పంటలు ఏ విధంగా పండించుకోవాలని కూడా ఇక్కడ అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంది అసలు మీ పరిస్థితి? మీ పేరేం పేరు? ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాను? యూరియా అందుతుందా? యూరియా అందుతుందా అంటే మాకు యాప్ అనేది ఒకటి తీసుకొచ్చారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ యాప్ అనేది తీసుకురావడం వల్ల మాకు ఇక్కడ అంటే మాది మారుమూల ప్రాంతం కావడం చేత మాకు సిగ్నల్ టవర్స్ లేక మాకు సిగ్నల్ అందక ఆ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాలాంటి విలేజ్లకి గవర్నమెంట్ కొద్దిగా విసులుబాటు కల్పించి వేరే విధంగా మనకు యూరియా అందే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మేము రైతుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి. బాబాయ్, మీరు చెప్పండి, ఇంతకుముందు యూరియా ఎట్లా తీసుకునేది, మరి ఇప్పుడు ప్రభుత్వం యాప్ అంటుంది, మరి మీకు ఎట్లా అందుబాటులో ఉందా యూరియా? మాది నీలవంచ గ్రామం. మాకు రోడ్డు సౌకర్యం లేదు, మాకు ఇక్కడ సిగ్నల్ వచ్చే సౌకర్యం లేదు. లేక మేము యూరియా తీసుకోవాలంటే ఇన్నాళ్ళు కుల్లగున్నది కాబట్టి మాకు యూరియాలు అందినాయి. ఇప్పుడు అవి కుల్లగా లేవు కాబట్టి ఇప్పుడు మేము ఈ యూరియాలతోటి చాలా ఇబ్బందులు గురి అవుతున్నాయి. మేము వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకునేటోళ్ళం. మాకు యూరియా సౌకర్యం లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. మాకు యూరియాలు అందక మేము వేసుకున్న పంటలు కూడా మాకు పండేటట్టు లేవు. మేము యూరియాలు వేస్తేనే మాకు పంట చేతికొస్తుంది. మరి యూరియాలు వేయకపోతే మాకు పంట చేతికి రాదు. మాకు ఆన్లైన్ ద్వారా మీరు యూరియాలు అందిస్తేనే మాకు ఇక్కడ మేము యూరియాలు వేసుకోగలుగుతాం, మేము పంటలు పండించుకోగలుగుతాం. మా పంట మేము వేసుకున్న శ్రమ, మా పంట మాకు చేతికొస్తేనే మేము బతకగలుగుతాం, మా రుణాలు తీరుతాయి, మేము బతకగలుగుతాం. అంటే ఇప్పుడు మరి సిగ్నల్ లేదు కదా, ఎట్లా బుక్ చేయంటానో, మరి వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇవ్వమంటానో, మరి ఎట్లా, ఏం చెప్తావు ప్రభుత్వం? సరే, సిగ్నల్ లేదు కాబట్టి డైరెక్ట్ మాకు యూరియా సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం. అన్న, మీరు చెప్పండి అన్న, అసలు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, ఖరీఫ్ సీజన్కి అంతా రైతులు సిద్ధమవుతున్నారు మీ గ్రామంలో. మరి ఇక్కడ యూరియా అందక ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తావు? ప్రభుత్వాన్ని ఒకటే మేము చేస్తున్నామండి. మాది నీలవంచ గ్రామం, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం. మాది ఏజెన్సీ ఏరియాలో అయినా నీలవంచ గ్రామం. మాకు ఈ సిగ్నల్ వచ్చుకునే ప్రాంతం ఇది. ఇక్కడ ఎవరికి సెల్ ఫోన్లు కూడా సౌకర్యం కూడా లేవు. ఇక్కడ ముఖ్యంగా సెల్ టవర్ కూడా లేదు, సిగ్నల్ రాదు. సిగ్నల్ చేయాలనుకున్నా కూడా కొంతమంది దాని అవగాహన ఉన్నది, కొంతమంది అవగాహన లేదు. దాని ద్వారా మేము సిగ్నల్ వీడియో చేసుకోవాలనుకున్నా మాకు కొంతమంది తెలియదు, అని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియదు రైతులకు. దయచేసి గవర్నమెంట్ ఒక్కటే ఇన్ఫార్మ్ చేస్తున్నాం,
మాకు దయచేసి మా గ్రామానికి ఒక్కటికి మాకు ఇక్కడ తెలిసేవారు లేదు కాబట్టి చేయలేం కాబట్టి వెసులుబాటు కల్పించి మాకు యూరియా ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి అంతే. అన్న మరి ఇక్కడ కొంతమంది చెట్లు ఎక్కుతులు, టవర్ ఎక్కుతులు, ఎందుకు ఎక్కుతులు అన్న? సిగ్నల్ లేదు సార్, సిగ్నల్ లేక టవర్లు ఎక్కుతాము, లేదా గుట్టలు ఎక్కుతాము, చెట్లు కూడా ఎక్కుతాము సార్. సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మాకు శిల్పాలు ఉన్న ఒక్కటే మాత్రమే చేసుకోగలుగుతారు, కొద్దిగా అటు ఇటు తెలిసిన వాళ్ళతో మాత్రమే. మిగతా వాళ్ళు చేసుకోలేరు. చాలామంది దగ్గర 100 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ యూరియా ఎట్లాగానా మాకు వెసులుబాటు కల్పించి మా ఊరికి ఒక గ్రామాన్ని నీలవంచ గ్రామానికి ఒక్కటి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఒక్కటే చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి బాబాయ్, అసలు ఎన్ని ఎకరాలు సాగు చేస్తావే, నీకు ఎంత యూరియా పడుతుంది, మరి ఇప్పుడు ఎట్లా యూరియా? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇంతకుముందు వేరే ఉండే, ఇప్పుడు ఈ యాప్ వచ్చిన నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏ కారణం అంటే యాప్ వచ్చి మాకు సిగ్నల్ లేక, ఒక టవర్ లేక, రోడ్డు సౌకర్యం లేక, ఎక్కడికో గుట్టలు ఎక్కి కానీ ఈ టవర్ ఎక్కి కానీ అట్లా పోయి మేము ఫోన్ చేయవలసి వస్తుంది. వాడు ఈ యాప్ ఎప్పుడు పెడతాడో మనకు అర్థం కావట్లేదు. 1 గంట 2 గంటలు పెడతాడు, తీసేస్తాడు. మేము పోయి మనం ఒక ఏ టైం పెడితే పోయి చేయాలంటే మాకు ఆన్లైన్ అప్పటికే టైం అయిపోతుంది. ఎక్కడికి పోతున్నావు మరి? సిగ్నల్ కోసం వేరే ఊరికి పోతున్నావు? వేరు కాదండి, ఒక టవర్ కానీ మన ఈ వాటర్ ట్యాంక్ కానీ పోయి ఎక్కడ సిగ్నల్ అవుతుందో ఆడిపోయి చేయవలసి వస్తుంది. 1 కిలోమీటర్ దాకా పోయి చేయవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా నీకు యూరియా ఆన్లైన్ సిగ్నల్ లేదు, యూరియా కావాలంటే ఎట్లా మరి? ఏం చెప్తావు ప్రభుత్వానికి? అదేనండి, మాకు గవర్నమెంట్ కొద్దిగా మాకు గ్రామానికి వెసులుబాటు చేయాలి. ఏ కారణం అంటే మాకు కొద్దిగా ఒక రోజు కేటాయించుకొని మాకు రమ్మంటే వచ్చేసి ఆన్లైన్ చేసుకుంటే అట్లా ప్రోత్సహించాలండి. ఇది ఇక్కడ ఏజెన్సీ గ్రామాన్న రైతుల పరిస్థితి ఇది. ఓవైపు ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురు చూస్తూనే మరోవైపు సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాయి, కానీ ఆ ఆన్లైన్ విధానం మా ఏజెన్సీ గ్రామంలో సిగ్నల్ లేక యూరియా అందడం లేదు. ప్రభుత్వాలు ప్రయత్నాత్మక ఏర్పాట్లు చేసి మా ఏజెన్సీ గ్రామ రైతులకు యూరియా అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సాంకేతికత అనేది చివరి రైతుకు అందినప్పుడు మాత్రమే అది అభివృద్ధికి చిహ్నంగా మారుతుంది. కానీ ఈ ఏజెన్సీ గ్రామాలు చూసినప్పుడు ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, నీలవంచ, గూడూరు.